అండి చాలా అంగళ్ళు తిరిగామన్నమాట. వాళ్ళకి ఎక్కడ డబ్బాలు దొరకనే లేదు. ఫంక్షన్స్ కానీ సూపర్గా ఉంటాయి నాకు చెప్పాలంటే. సో మస్తుగా ఉంటాయి అన్నమాట. మోర్ దెన్ ఉంటాయి. సో బట్ అయితే కనుక అన్నీ చూస్తున్నాను అనమాట. ఇదేంటి ఎక్కడో బట్టల షాపుల్లో ఉన్నారనుకుంటున్నారా? సో లేదండి, మేమైతే పెద్ద చిన్న బర్త్డే నియర్ ఉంది కదా, సో బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళామన్నమాట. సో ఎలా ఉంటాయో మాతో పాటు మీరు సెలెక్ట్ చేయొద్దురు కానీ రండి మాతో పాటు. చూడండి మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎలా ఉంటుందో లాస్ట్లో పెడతాము, మీరు లాస్ట్లో చూస్తే కనుక తెలుస్తుంది అన్నమాట. హాయ్ అందరూ, ఎలా ఉన్నారో బాగున్నారా? నేనండి మీ అమృతరాజ్. ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో మా పిల్లలు కూడా ఉండాలన్నమాట. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. చూడండి మా పెద్ద చిన్ను, మా తమ్ముడు, మా చెల్లి అందరూ అయితే మేము షాపింగ్ వెళ్ళిపోయామన్నమాట. సో బర్త్డే షాపింగ్ అన్నమాట. మేము ఎలాంటి ఇప్పుడు కుర్తీస్లో చూసాను. సో వాళ్ళిద్దరు ట్విన్స్ కదండి, చాలా రకాలుగా చాలా షాప్స్ అయితే తిరిగామన్నమాట. చింతామణి అయితే మాకు నియర్ ఉంటుంది. సో చింతామణిలోకి వెళ్ళి కొనుక్కొని వచ్చాము. చూడండి చాలా అంగళ్ళు తిరిగామన్నమాట. వాళ్ళకి ఎక్కడ డబ్బాలు దొరకనే లేదు. 5 to 6 అంగాలు అయితే తిరిగామన్నమాట మేము. సో మాకు ఎక్కడ దొరకలేదు. మాకైతే ఈ బర్త్డే బట్టలు ఎలా సెలెక్ట్ చేయాలా అనుకునేంతగా వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి అయితే ఏదైనా 1 month ముందే వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి వస్తామన్నమాట. చూడండి అక్కడ లైట్ గ్రీన్ ఉన్నింది, ఓవర్ గ్రీన్ ఉన్నింది. సో అదైతే మస్తు ఉంటుంది. బర్త్డే ఈవెంట్స్ కానీ ఇప్పుడు ఏదైనా లైక్ ఫంక్షన్స్ కానీ సూపర్గా ఉంటాయి నాకు చెప్పాలంటే. సో మస్తుగా ఉంటాయి అన్నమాట. ఎవరైనా వెళ్ళి నియర్ చింతామణిలో ఉంటే, ఇది నేను ఎవరికి ప్రమోషన్ చేయలేదండి, నేను ముందుగానే చెప్తున్నా. సో మా పిల్లల బర్త్డే నియర్ ఉంది కాబట్టి సో నేనైతే వెళ్ళి కొనుక్కున్నాను అన్నమాట. ఎవరికైనా కానీ ఇక్కడ చూడండి, ఇది బిడిఎం కాంప్లెక్స్ ఏదో నాకు తెలియదు, సంథింగ్ అక్కడ ఉంటుంది అన్నమాట. మెయిన్ సిగ్నల్ దగ్గర ఉంటుంది. ఇక్కడ సైడ్లో అయితే ఒక 10 to 15 షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడ ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపుల్లోనూ అడిగామండి. సో ఈ షాప్లో మాత్రం ఉన్నాయి అని చెప్పారన్నమాట. సో అక్కడ వెళ్ళాము. మేము ఫస్ట్ కుర్తీస్ అడిగాము, కుర్తీస్ లేవు అన్నారు. ఆఫ్టర్ మేము ఇవి ధోతి అడిగామన్నమాట. వాళ్ళకి లైక్ బర్త్డే ఉంటుంది కదా, సో అందుకనే మేము ఇవి అడిగామన్నమాట. సో వాళ్ళైతే లేవు, ట్రై చూసాము ఉండాయో లేదో, డబుల్ కలర్స్ అని చెప్పి అడిగారు. సో లైక్ అలా ఇలా ఉంటుంది అని చెప్పారు. అలా ఇలా కలర్స్ అయితే ఉంటుంది, కొంచెం హెచ్చు తక్కువ తీసుకోండి మేడం అని చెప్పాను అనమాట. నేనైతే చెప్పాను, బ్రదర్ మాకైతే ఇద్దరు ట్విన్స్ అన్నమాట, ట్విన్స్కి సరిపడా బట్టలు కావాలి అని చెప్పేసి సో అడిగాను అనమాట. సో వాళ్ళైతే కనుక పాపం అయితే అన్న అయితే పాపం ఎక్కి ఏవేవో చూశాడు. సో అక్కడైతే లేవు. మళ్ళీ లాస్ట్ ఫైనల్ అయితే ఒక 2 డ్రెస్సెస్ అయితే అవన్నీ సెలెక్ట్ చేశారన్నమాట. సెలెక్ట్ చేసి అవైతే ఇచ్చారు. సో అవైతే నాకు నచ్చలేదన్నమాట. సో నచ్చలేదు. సో ఇంకా చూడండి అని చెప్పి అక్కడంతా చూస్తున్నాము. చూడండి పెద్ద చిన్నునైతే మా తమ్ముడు వాడైతే దగ్గరలో తిరుపతి వెళ్ళారన్నమాట. అంటే చాలా వరకు కాలేదు, 1 week బ్యాక్ ఏమో తిరుపతి వెళ్ళారు. సో అందుకే గుండె అయ్యాడనమాట. మా సిస్టర్కి అయితే చాలా సిగ్గండి, వీడియోస్లలో రమ్మంటే నేను రాను అని చెప్పి ఉంటుంది. సో అందుకని కొంచెం అయితే పర్లేదన్నమాట. సో మంజు అయితే చూడండి యావ బాగుంటుంది, ఎలా ఉంటుంది, ఎలా ఫంక్షన్స్ కదా ఎలా ఉంటుంది, ఏం చేస్తారు, ఎలా బట్టలు వేస్తే బాగుంటుంది. సో లైక్ అట్లా చూసినాడు అన్నమాట. పాపం అయితే ఇవన్నీ అయితే ఎక్కి ఆ బట్టలు ఆ బట్టలు అయితే తీసి మా ముందర వేస్తున్నారు. సో అవి ఇవి అని చెప్పి చూపిస్తున్నారు. సో నాకైతే ఏవి నచ్చలేదు. సో మళ్ళీ అందుకనే మేము ఇంకా వేరే అంగడికి వెళ్దామనేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా అయితే అన్న అయితే ఇవి ఇచ్చారు. మాకు అక్కడ ఇచ్చేప్పటికి పెద్ద చిన్నుకి సేమ్ బట్టలు ఉన్నాయండి. సో ఎన్ని ఉన్నాయంటే చాలా వరకు ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను వేసేవన్నీ అలాంటివే అండి. ఇప్పుడు పెద్ద చిన్నుకి ఎక్కడన్నా చూసే ఉంటారు వ్లాగ్స్లో కానీ, ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు కానీ అలా చూసే ఉంటారు కదా. సో ఎప్పుడు ఇలాంటివి వేసాను, నాకేమో నచ్చలేదు. ఇంకా కొద్దిగా కోట్ షూట్ టైప్ ట్రెడిషనల్కి అయితే వెళ్దాము, కొంచెం బాగా ఉండాలి
అని చెప్పేసి మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్ళేప్పుడే ఫిక్స్ అయ్యాను, నేను ఇలాంటివే కొనుక్కోవాలి, బర్త్డే రోజు అయితే ఇలానే ఉండాలి. అంటే ఎప్పుడు రాదు కదండి, పుట్టినరోజు అంటే 1 ఇయర్కి వన్స్ వస్తుంది. సో వాళ్ళకి వచ్చే మొదటి పండుగ, రెండవ పండుగ, లైక్ వాళ్ళకి మెమరబుల్ ఉండాలి, మనకి మెమరబుల్ ఉండాలి, వాళ్ళకి మెమరబుల్ ఉండాలి. సో అందుకనేసి నేనైతే ఇలా ఏంటి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అక్కడ చూడండి ఎన్ని షాపులలో చూపిస్తున్నానో అన్ని షాపులలోనూ అడిగాను పెయిన్స్ బట్టలు. సో ఏది ఇచ్చినా ఇద్దరికి డబల్ కలర్స్ కావాలి అని చెప్పి అడిగాను. సో అక్కడ ఒక్క అంగల్లో కూడా లేవు, సంథింగ్ లైక్ వేరే అంటే డిఫరెంట్ కలర్లు అయితే చూపించున్నారు. సో మాకు వద్దన్నాము. ఇప్పుడు చూడండి ఆ పిల్ల అయితే నన్ను వీడియో తీసినాం. ఫైనల్గా అయితే నేనైతే ఇట్లా వచ్చాను చూడండి, డస్ట్, ఎండ, వేడి, నా ఫేస్ అయితే ఇట్లా అవుతుంది. చాలామంది వరకు పిల్లలకి షూ క్యారీ చేయండి అంటారు కదా. సో అందుకే పెద్ద కేఎస్ చూడండి షూ నా చేతికి వచ్చాయన్నమాట. నాకు అలానే బాధ వేస్తుంది. సో అందుకని నేను షూ బైక్లో పెడతాను. సో ఇది చూపించాలనేం లేదండి. సో అది చేతిలో పెట్టుకున్నాను క్యాజువల్గా. సో అవి వచ్చేసినాయి అంతే. చూడండి ఇది చింతామణి అన్నమాట. సో మీ ఊరు ఎక్కడొస్తుంది, మీ ఊరు ఎక్కడొస్తుంది, మీ ఊరు ఎక్కడొస్తుంది, చాలామందికి ప్రశ్నలకి ఇక్కడ రివీల్ ఉందన్నమాట. ఇది చింతామణి అండి. చింతామణి లైక్ అంటే కర్ణాటకలో ఒక ఇది తాలూకు అన్నమాట. అంటే తాలూకు అంటే లైక్ తెలిసే ఉంటుంది, మా సైడ్ తాలూకు అంటారు, తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి. సో ఇక్కడే మేము షాపింగ్ చేయాలన్నా ఇక్కడే అంతా ఇక్కడే. సో అన్ని దగ్గర అడిగాను. సో నచ్చింది అయితే ఒక్కటే ఫ్యాషన్ కార్నర్. సో అక్కడ వెళ్ళి వన్స్ విజిట్ అయ్యి అడుగుదాము, అక్కడ దొరకకుంటే ఇంకేం చేయలేము. సో మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాం, లేకుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎందులో ఒకలో ఆర్డర్ పెట్టుకున్నాం అని చెప్పి ఇక్కడ వెళ్ళామన్నమాట. మోర్ దెన్ కలెక్షన్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయంటే సో బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది చెప్పాలి నేనైతే కనుక. అమేజింగ్ కలెక్షన్ అయితే ఉందండి. సో ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నియర్ బై ఉంటే, ఇది ప్రమోషన్ వీడియో మాత్రం కాదండి, సో ప్రమోషన్ వీడియో మాత్రం అనుకోకండి. చూడండి మేము బట్టలు తీసుకున్నాం అనమాట. సో మా విజున్ ఈరోజు బర్త్డే ఉన్నింది. సో బర్త్డే కోసం విజున్కి ఇంకా నియర్ వాళ్ళకి 1 వీక్ ఉంది కాబట్టి ఇద్దరికి అయితే తీసుకున్నామని చెప్పేసి వెళ్ళాను అన్నమాట. సో అవైతే ఇప్పుడు చేతిలో పట్టుకుని చూపిస్తున్నా చూడండి. అవైతే విజున్కి సెలెక్ట్ చేశాను. సింపుల్గానే ఇవి 2 విజున్కి సెలెక్ట్ చేశాను అన్నమాట. సో ఫస్ట్ చూపించింది ఇది, చూపించింది 2. ఆఫ్టర్ మళ్ళీ పెద్ద చిన్నకి సెలెక్ట్ చేయాలి కదా. సో మాతో పాటు మీరు రండి, చూడండి ఎలా ఉంటాయో. బాగుంటే బాగున్నాయి అని కామెంట్స్ చేయండి, లేదంటే బాగాలేవు ఐ లైక్ అని చెప్పండి. సో నేను ఏది మీరు కామెంట్ సెక్షన్లో ఏది పెట్టినా నేను తీసుకుంటానండి. సో అంతే నేను చెప్పగలిగింది. సో నా మనసుకి నచ్చింది అయితే నేనైతే ఇంకా మీరు వచ్చి చూడలేరు కదా. సో అందుకని ఇప్పుడు చూస్తున్నాను. బట్ అయితే యావది నచ్చుతుందో చూడండి, అన్నీ చూపిస్తున్నాను అనమాట. అది నచ్చలేదు నాకైతే. సో అందుకనే పక్కన పెట్టేశాను. మోర్ దెన్ ఉన్నాయి. సో బట్ అయితే కనుక అన్నీ చూస్తున్నాను అనమాట. యాది బాగుంటుంది, ఎలా చూస్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాను. సో అది ఉంది. ఒక 20-15 కలెక్షన్ అయితే ఇచ్చారు నాకు. సేమ్ అయితే ఉంటాయి, ఇలాంటి దానిలో అయితే మీకు సేమ్ అయితే ఉంటాయి అని చెప్పారు. నేను మళ్ళీ ఇక్కడ 3 కలెక్షన్ ఇచ్చానండి, సెలెక్ట్ చేసి ఇచ్చానన్నమాట. ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి అవి చూసి అతని చేతిలో పెట్టుకున్నారు కదండి, ఆ చిన్న ఎవరో ఇచ్చారు కదా అక్కడ. సో అన్న చేతికి అయితే ఇచ్చానన్నమాట. సో ఇక్కడ చూడండి ఇలాంటి కలెక్షన్లు అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. వండర్ఫుల్ కలెక్షన్ అని చెప్పాలి. డబల్, ట్రిపుల్ మనకి ఎలాంటి ఇప్పుడు నేను చెప్పాను కదా. సో అలాంటి దాంట్లో కూడా ఇప్పుడు వేలు పెట్టి చూపించా చూడండి, అలాంటి దాంట్లో కూడా అడిగాను. ఫంక్షన్కి ఏవేవి కావాలో సో అవన్నీ అడిగానండి. సో మాకైతే వండర్ఫుల్ షాపింగ్ అని చెప్పచ్చు. ఇదైతే బాగా ఎంజాయ్ చేసాం, బాగా షాపింగ్ చేసాం. ఆఫ్టర్ ఇప్పుడు ఎందుకు పెద్ద, చిన్ను, మంజు, మా తమ్ముడు కనపడట్లేదు అని చెప్పి అనుకుంటున్నారా. సో వాళ్ళైతే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారండి, బేకరీకి అయితే వెళ్ళిపోయారన్నమాట. పోప్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తాగేసి తినేసి వచ్చేసానండి. మేము మాత్రం ఎండ్లలో చూడండి ఎట్టా పడుతున్నాము అక్కడ. నేనైతే ఇది ఎందుకు చూపిస్తున్నాను, ఇదేంది షాపులు చూపిస్తుంది అని చెప్పి అనుకోకండి. సో నేను అక్కడ ఉన్నారు చూడండి, కొద్దిగా వయసు అయిన వాళ్ళు ఉన్నారు పాపము. సో వాళ్ళతో అయితే నేను బిఫోర్ 1 అవర్ నుంచి చూస్తున్నాను అనమాట. ఎలా చూడండి పాపం బస్సు వచ్చేదాకా అక్కడ వెయిట్ చేస్తారు.
ఎండకి వేడికి అక్కడ నియర్లో కోల్డ్ వాటర్ దొరకక చాలా బాధపడారు. సో అదైతే నేను గమనించుకుంటూ ఉన్నాను. సో సిగ్నల్లో చూడండి, అక్కడ మెయిన్ సిగ్నల్ అది. సో అక్కడైతే చూస్తూ ఉంటారన్నమాట. ఇట్లా అయితే ఉండవు. సో అక్కడైతే చూస్తున్నాను. పాపం వాళ్ళు కష్టపడేది వాళ్ళు ఎలా ఇది చేస్తారు అని. సో ఫైనల్గా అయితే వాళ్ళకి బస్ వచ్చింది పాపం. అయితే ఇది చూడండి, చింతామణి కొండ అన్నమాట, ఆంజనేయ స్వామి కొండ. ఇప్పుడైతే బట్టలు మళ్ళీ ఇంకొక స్టోర్కి అయితే వచ్చామన్నమాట. ఆ స్టోర్లో ఎలా ఉంటుందో చూడండి. ఫైనల్గా అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాం మేమైతే. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి నచ్చిండే కలర్స్ అన్నీ ఉంటాయండి. అంటే కింద ఫ్లోర్, పైన ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి. ఇవైతే చెక్కుతాయి అన్నమాట. ఫ్యాషన్ కార్లర్లోనే దొరికాయి ఇవి. అంటే ఇలాంటివి పార్టీ వేర్ కావాలంటే థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. సో మేమైతే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. చూడండి, అక్కడైతే మాకు కొంచెం అబ్బా దొరికాయి బాబు బట్టలు అని కొద్దిగా రిలాక్స్ అయ్యామండి మేమైతే. మా చెల్లి అయితే ఎన్ని షాపులు తిరగాలిరా బాబు ఈ ట్విన్స్కి అన్నారు. సో నాకు ఇవి నచ్చింది. బట్ ఇది బ్లాక్, అది గ్రీన్, ఓవర్ గ్రీన్ అన్నమాట. అది చూడండి, నేను అడుగుతున్నాను 2 గ్రీన్ ఉంటాయి ఇవ్వండి సో అని అడిగాను అన్నమాట. సో కొద్దిగా బ్లాక్ తీసుకుంటే ఎట్లా తెలుసా, కొంచెం లైక్ అలా ఉన్నారనమాట. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవైతే నాకు నచ్చలేదు. సో ఎవరికైనా నచ్చింటే అయ్యని కామెంట్ చేయండి, లేకుంటే ఐ లైక్ వద్దు. సో చూడండి, ఇవి పక్కన పెట్టమని చెప్పాను. సో రేపు ఎల్లుండి వచ్చి మళ్ళీ కొనుక్కుంటాను అని చెప్పేసి అంటే వచ్చాను అనమాట. సో చిన్నుకి అడిగాను. చిన్ను అయితే ముఖం తిప్పుకొని అటు సైడ్లో వెళ్ళిపోయారన్నమాట. నాకు కొద్దిగా మనసు అయితే హర్ట్ అయింది. సో ఇలాంటి వద్దులే. చూడండి, వాడైతే బుడ్డ మూత అయితే పెట్టేశాడన్నమాట. చిన్నమైతే అయితే అస్సలు వాడికి ఇవే వద్దు, నాకు ఫ్రాక్స్ కావాలి అని వెళ్ళిపోయాడనమాట. అక్కడేమో అలా అనిపించింది. సో అందుకే కార్నర్కి అయితే వెళ్ళామన్నమాట, ఫ్యాషన్ కార్నర్. అక్కడైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా అంటే చాలా కలెక్షన్స్ ఉంటాయి చిల్డ్రన్స్కి. పెద్దవాళ్ళకు ఉంటే చిల్డ్రన్స్ కూడా ఉంటాయి. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు, బాగా షాపింగ్ కూడా చేయొచ్చు అన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కరికి అయితే ఉంటాయి. చూడండి, థర్డ్ ఫ్లోర్. సో ఫైనల్గా అయితే మేము ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నామండి. సో చూడండి, మీరైతే ఎలా ఉన్నాయో బట్టలు అనేది ఇప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగుంటే బాగున్నాయని చెప్పండి, లేకుంటే లేదు అని చెప్పండి. ఎందుకంటే తెలిసిన నేను వీడియో పెడుతుంది. సో ఇది ఇంకా 5 days ఉంది. 5 daysలో నేను ఇంకా వెళ్ళి కావాలంటే మీకు నచ్చలే మీరు మా ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీలో ఎలా అడుగుతానో నేను సో అలానే అడుగుతున్నాను అన్నమాట. నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి, వెళ్ళేసి ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అక్కడ ఏ కలర్ ఉందో అక్కడ కలర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే అంత చాలు. ఏ కలర్ బాగుందో ఆ కలర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కలర్ బాగుంది సంథింగ్. సో నేను వెళ్ళి తీసుకుంటాను అన్నమాట. ఇప్పుడైతే ఇన్నైతే చూపిస్తున్నాను మీకు. సో మేమైతే ఫైనల్గా అయితే ఒక్కటి సెలెక్ట్ చేసాం. ఇవి 2 సేమ్ ఉన్నాయి. సో ఇవి 2 సేమ్ ఉన్నాయి. సో అందుకని ఇదైతే ఫైనల్గా మేమైతే సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. పెద్దకు కూడా చాలా బాగా నచ్చింది. పెద్దనైతే మా తమ్ముడు అడిగాడు, నేను అడిగాను, మా హస్బెండ్ అడిగారు, మా సిస్టర్ కూడా అడిగింది పెద్ద ఏ బట్టలు బాగున్నాయంటే. సో ఇవే చూపించడం. అక్కడ 6 కలర్స్ పెట్టాము, డబల్ ఉన్నదే. 6లో వాళ్ళైతే ఇదే ఎత్తుకున్నారన్నమాట. పెద్ద అయితే వద్దురా బాగలేవన్నా కూడా చూడండి ఎట్లా చెప్తున్నాడో. మా తమ్ముడు అయితే అడుగుతున్నాడు. సో బాగుంటుందిరా పెద్ద అంటే ఇవా అవ్వా అని చెప్పి. ఇది స్కై బ్లూ ఉండి, అది కొంచెం లైట్ పింక్, ఇది గ్రీన్ అన్నమాట, ఓవర్ గ్రీన్. సో ఇవి పెట్టిస్తే అడిగితే చూడండి, వాడైతే నాకు అవే కావాలి, వాడు ఫస్ట్ నుంచి అదే చెప్పాడండి. సో అవే కావాలి. ఫైనల్గా అయితే మేము అవే ప్యాక్ చేయమని చెప్పాము. సో నా డ్రెస్ ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి, నా డ్రెస్ కలర్ వస్తాయన్నమాట అవి. సో నా దగ్గర అలాంటి శారీ ఉంది కాబట్టి సో బర్త్డేకి అయితే తల్లి పిల్లలు అందరూ సేమ్ ఉండాలని చెప్పేసి నాకైతే అవే నచ్చింది. సో వాళ్ళకి అవే నచ్చిండాయని చెప్పి అనుకున్నాను. సో ఫైనల్గా అయితే అవే ప్యాక్ చేపించామన్నమాట. ప్యాక్ చేపించి ఇక్కడ మేము కౌంటర్ దగ్గరికి అయితే రావాలి. కిందకి మేము థర్డ్ ఫ్లోర్ అని చెప్పాను కదా, ఇంకా కిందకి రావాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాం చూడండి. మేమైతే ఫైనల్గా ఐఎమ్ సో హ్యాపీ. చూడండి, చిన్ని మనైతే మంజు ఎత్తుకున్నాడు, పెద్దనైతే నేను ఎత్తుకున్నాను అన్నమాట.
ఎక్కడ వెళ్ళినా మాకు అలానే ఉంటుంది పరిస్థితి. చిన్నునొకరు పెద్దనొకరు ఎత్తుకుంటూనే వెళ్ళాలి. సో మాకంటూ వీడియో తీసాక ఇద్దరు కావాలి కాబట్టి మా సిస్టర్ని మా తమ్ముని ఇద్దరిని వాళ్ళు అక్కడే చింతామణిలోనే స్టే అయి ఉంటారు, చింతామణిలోనే ఉంటారన్నమాట. సో అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాము. ఇప్పుడైతే కౌంటర్ దగ్గర వచ్చాము. చూడండి అక్కడైతే అడుగుతున్నాం అనమాట. సో వాళ్ళకి బిజీ ఉండింది. సో ఆ బిజీలో మాకు కొద్దిగా టైం ఇచ్చి సో వాళ్ళకి ఇది చేస్తుంటారు కదా. సో అందుకే ఫైనల్గా అయితే ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో ఈ వీడియో ఫుల్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.